సంతోషించుచున్నాను. మనం అప్పుడు దేవుని బట్టి సంతోషిస్తున్నామండి. యెహోవాను బట్టి సంతోషిస్తున్నామా? బాధ కలిగినా, వ్యాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఏమొచ్చినా సంతోషంగా కలిగి ఉండగలుగుతున్నామా ఈ రోజుల్లో? ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే దావీదు గారు ఏమన్నా యెహోవాను బట్టి నేను సంతోషించుచున్నాను. చూసారా, యెహోవాను బట్టి సంతోషించాలంట. మన బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఎవరైనా మన హృదయాన్ని గాయపరిచినప్పుడు మనం సంతోషించలేమండి. ఎలా సంతోషించగలమండి? మేము ఎలా ఇంత బాధ కలిగింది, ఇంత వ్యాధి కలిగింది, దేవుడు నన్ను చూస్తున్నాడా ఆయన నన్ను అని అంటూ ఉంటాం కదండి. మన సంతోషం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా యెహోవాను బట్టి మనం సంతోషించాలంట. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునంట. హల్లెలూయా. మనం యెహోవాను బట్టి సంతోషించినట్లయితే మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు మన ఎదుట సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూసారండి, ఆయన హృదయ వాంఛలు తీస్తారు. మన యెహోవాను బట్టి సంతోషించు. ఇంకో బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆయనే సంతోషించు. మన హృదయంలో ఏ వేదన కలిగి ఉన్నామో, మన హృదయంలో ఏ బాధ కలిగినా మనకు తెలుసు కదా. హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు యేసయ్య గారు. అలాగా ఉన్నప్పుడు మరి మన హృదయంలో బాధ వేదన తెలిసిన దేవుడు, మన హృదయంలో ఆ వాంఛలు తీర్చే దేవుడు, మనకి కార్యాలు చేసే దేవుడు. మనం యెహోవా యందు సంతోషించినట్లయితే ఆయన హృదయంలో బాధ వేద కోరికలు కూడా తీస్తాడు. ఇక్కడ యోబు గారు ఏమంటున్నారంటే చూడండి, యోబు గ్రంథం 34 అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోబు 34 అధ్యాయం. న్యాయవంతుడవై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. హల్లెలూయా. చూసా యోబు ఎలా ఉన్నాడంటే అండి, చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటుందంటే, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. చూసారా యోబు ఏ రీతిగా ఉన్నాడో, యోబు ఎట్టి రీతిగా ఉన్నాడో. ఉన్నప్పటికి కూడా యోబుకి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు వచ్చినాయి కదా. మరి యోబు సహనం కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు కదా యోబు గారు ఏమంటున్నారంటే, నేను యథార్థవంతుడే ఉండినాను, నేను అబద్ధునిగా ఎంచబడుచున్నాను, నేను యథార్థంగా ఉన్నాను, న్యాయవంతుడిగా ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, చెడుతనమును విసర్జించున్నాను. కానీ నేను ఎలా ఎంచబడుతున్నానంటే అబద్ధికునిగా. కానీ లోకంలో మనం ఏ రీతిగా ఉన్నా, ఎలాగున్నా కానీ ఒక లోకులు అనేక పెట్టలు కూడా మనల్ని ఏదో లోపాలు, ఏదో ఒక మాటల ద్వారా మనం గాయపరుస్తూ ఉంటారు. నువ్వు న్యాయవంతుడిగా ఉండొచ్చు, న్యాయవంతురాలుగా ఉండొచ్చు, కానీ యథార్థంగా ఉన్నా, న్యాయవంతుడిగా ఉన్నా, దేవుడు వీళ్ళందరి ముందు మనం ఒకవేళ న్యాయంగా లేవనుకోండి, కానీ దేవుడి ఎదుట మనం న్యాయవంతుడిగా ఉన్నాం అనుకోండి, అది మనకి ఘనత. మనకి ఈ లోకంలో ఘనత కాదు, దేవుడితో మనకి ఘనత కావాలి. యోబు గారు ఏమంటున్నారంటే, న్యాయవంతుడే ఉండినాను, నేను అబద్ధుడిగా ఎంచబడుచున్నాను, న్యాయంగానే ఉన్నాను, యథార్థంగానే, కానీ అబద్ధుడిగా ఎంచబడుతున్నా. ఈ లోకంలో నన్ను అనేకులు నిందిస్తున్నారు, అనేక మాటలు అంటున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నేను మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు గారు ఏమంటున్నారు చూసారా, నేను ఎవరి మీద అన్యాయం పలకలేదు, ఎవరిని ఒక మాట అనలేదు, నేను ఎవరి మీద తిరుగుబాటుకి వెళ్ళలేదు. ఎవరు ఒకవేళ మనం చూడండి, కొంతమంది గొడవ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, ఒకవేళ అక్కడ అల్లరిగా ఉన్నాకనే కొంతమంది వెళ్ళరు. ఎందుకంటే అల్లరి దేవుడు అన్నారు, మన సమాధానకర్త కానీ అల్లరికి కర్త కాదు అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి అల్లరి వాతావరణం జరిగినప్పుడు, అల్లరిగా ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది వెళ్ళరు. అలా ఉన్నప్పుడు నేను ఎవరి మీదకి తిరుగుబాటు చేయలేదు, కానీ నాకు మానజాలన గాయము కలిగినని యోబు అనుచున్నాను. నాకు ఏమి చేయకపోయినా, న్యాయంగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను, చెడుతనం విసర్జించగలగని మానజాలన గాయము నాకు పెట్టుచున్నారని యోబు గారు. ఒకసారి బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, చింత కలిగినప్పుడు, మనోవేదన కలిగినప్పుడు, మనల్ని గాయపరిచినప్పుడు అంట ఎవరితోనే మనం సావాసం చేస్తూ ఉంటాం కదండి. ఇరుగు వారితో, పొరుగు వారితో, ఎదురింటి వారితో సావాసం చేస్తాం. ఎందుకు అలా సావాసం చేయాలి? ఈరోజు దేవుడితో సావాసం చేయలేవా మనం? ఆ బాధని దేవుడితో పంచుకోలేవా? దేవుడితో పంచుకోవాలి కదా. ఇరుగు వారితో, ఎదుటి వారితో పంచుకోవడం ఏంటి మన బాధని? అలా పంచుకోకూడదు కదా. ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలిగినంట. హల్లెలూయా. మనం ఎవరితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుందంట, మనకు మేలు కలుగును. అలాగే సహవాసం చేస్తే మనకు మేలు కూడా కలుగుతుందంట. చూసారా, మనం ఎక్కువ దేవుడితో సహవాసం చేయాలండి, మనుషులతో కాదు, ఇరుగు పొరుగు వాళ్ళతో కాదు, వ్యర్థమైన వారితో కాదు. సహవాసం మనం దేవుడితో సహవాసం చేయాలి. మన బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు అనేక కుటుంబాలకు కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఈ బాధని, ఈ వేదని వేరే ఒకరితో పంచుకోవాలనిపిస్తుంది. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన క్రైస్తవులు ఉన్న ఈరోజు పిల్లబడుతున్న మనం దేవుడితో సహవాసంలో ఉండాలి. దేవుడితో ఎక్కువ ప్రార్థనలు గడిపే ఆయన మనకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి సమాధాన పరిచే దేవుడు, మనకి సమాధానం ఇస్తాడు, శాంతిస్తాడు. ఎవరిని ఒకళ్ళు ఫోన్ చేసి నీ బంధువులు అడిగితే సమాధానం ఇస్తారా? నీకు
సరైన సమాధానం ఇవ్వగలరా? ఒకవేళ వాళ్ళు గాయపరిచారు, వారు నన్ను వేదన పరిచారు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారు? మంచి సమాధానం ఇవ్వలేరు. ఎందుకంటే నీకు అన్యాయం చేశారు కదా అనవచ్చు ఒకవేళ. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. అలాంటి సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు కాదు. అందుకే ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన మందిరంలో సమాధానం ఉంది. కాబట్టి ఆయనతో మన సమాధానం పరిచే దేవుడు కాబట్టి మన ఆయనతో సావాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఇప్పుడు చాలామంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే యవ్వనస్తులు ఎలా ఉన్నారో తెలుసండి. మనకి మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎలా అంటే యవ్వనస్తులు ఫోన్లోని సమాధానం పరుచుకుంటున్నారు. ఎలాగంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళతో ఫోన్లో ఎక్కువ మాట్లాడుకుని నాకు ఈ బాధ కలిగి ఉంది, ఈ వేదన కలిగి ఉందని గంటలు గంటలు మాట్లాడుకుంటూ వాళ్ళతో బాధలు చెప్పుకుంటారు. ఎందుకు? వాళ్ళు మీ బాధ తీరుస్తారా? ఒకవేళ చిన్న సలహా ఇచ్చారు, ఆ సలహానికి ఏమైనా పని చేస్తే ఒకవేళ పని చేయించాము. ఎంతసేపు పని చేస్తే కొద్దిపాటి సమయం ఉపశమనం అంతే. కానీ దేవుడితో సావాసం చేస్తే, దేవుడితో సమయం గడిపితే నీకు జీవిత కాలం అంతా సమాధానం కలుగుతుంది కదా. హల్లెలూయా. కానీ ఫోన్లో ఉండి సమాధానం గెలుపుతారు. ఫోన్లో ఎక్కువ ఉంటారు, ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారు, ఫోన్లో ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా ఉండి ఈ రోజుల్లో కూడా ఎలా జరుగుతుందో తెలుసండి, ఫోన్లోనే భాగస్వామ్యాలు ఎన్నుకుంటున్నారు. ఎలా అంటే కాబోయే భర్తని, కాబోయే భార్యని ఎన్నుకుంటున్నారు. మన దేవుడు ఏం దేవుడని దేవుడు జతపరచాలి. మనం జతపరుచుకునేది కాదు. ఈరోజు దేవుడు జతపరిచినట్లయితే అలాంటి వాళ్ళు ఎవరు వేరు చేయలేరు. హల్లెలూయా. వాళ్ళే జతపరిచేసుకుంటున్నారండి ఈ రోజుల్లో. తెలుసండి, ఒకరికొకరు భార్యని భర్త ఎందుకు, అది భార్య కోసం భర్త కోసం భార్య ఒకరు ఎన్నుకుంటున్నారు. ఎందుకని వాళ్ళని ఫోన్లోనే చూసేసుకుంటున్నారు, మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా తల్లిదండ్రులు వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు, దేవుడికి అస్సలు సమయం ఇవ్వట్లేదు. దేవుని ఏం అడగట్లేదు వాళ్ళు. దేవుడి అభిప్రాయం కానీ దేవుడు ఎదురు మోకరించి తండ్రి ఏంటి క్రైస్తవులుగా పిలబడుతున్న మనం ఈ రీతిగా ఉండాలా? ఉండకూడదు కదా. యవనస్తులు ఏ రీతిగా ఉండాలి? దేవుని అడుగుతూ ఉండాలి. ప్రభా, నాకు ఏది కావాలో నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. నాకు భర్త కావాలా, నీకు భార్య కావాలా, ఏది కాలుతుంది. అంతేగాని భర్త కావాల్సిన వాళ్ళు భర్త కోసం, భార్య కోసం భార్య, అందరూ కూడా మనం దేవుని అడిగి పొందుకుండా ఉండాలి. అంతేగాని ఫోన్ ద్వారా వాటి ద్వారా మనం మెసేజ్లు పెట్టుకుని అవి చూసుకుని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుని మళ్ళీ తర్వాత ఫోన్లో ఫోటోలు పెట్టుకుని చూసుకుంటూ వాళ్ళ కాదు నచ్చేసుకుని పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. కానీ దేవుడు జతపరచాలి కదన్న మనల్ని. మనం జతపరుచుకుంటే కలిసి ఉండిపోతామా? కానీ దేవుడి చిత్తం లేదు ఏది జరగదు. దేవుడే జతపరచడంకు ఎవ్వరు వేరు చేయలేరండి. హల్లెలూయా. ఆయన జతపరిచారనుకో వాళ్ళిద్దరిని కూడా భార్యాభర్తలు ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. దేవుడు జతపరిచినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడు ఆధీనంలో ఉంటాం. మనం జతపరుచుకోవడం ఏంటి? మనం ఏంటి అంత గొప్ప వాళ్ళమా? మనం దేవుడు మనకి ఇవ్వాలి కదా ఆ ధన్యత. ఇచ్చినప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు వెంటనే మనకి బయలుపరిచి ఈ రీతిగా మన కోసం రెడీ చేసి తీసుకొస్తాడు. నీకు కాబోయే భర్త, కాబోయే భార్య, ఇంకో బిడ్డ ఎన్నుకొని ఆ రీతిగా మనం ఉండాలి. నేను నడుచు మార్గము ఆయనకి తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమనే కనబడుతున్నాను. హల్లెలూయా. తెలుసు కదండి, ఈ వాక్యం అందరికీ తెలుసు కదా. ఈ వాక్యం క్రైస్తవులుగా పిలబడుతున్న మనం చాలామందికి తెలియదు కదా. అందరికీ తెలుసు ఈ వాక్యం. ఎలా అంటే నేను నడుచు మార్గం ఆయన నువ్వు వెళ్ళే ప్రతి మార్గం ఆయన తెలుసు కదండి. మనం ఏ మార్గాన్ని వెళ్తున్నామో, ఏ మార్గాన్నే పోచున్నామో, ఏ మార్గం తప్పిపోతున్నామో కూడా ఆయనకి తెలుసు. కానీ ఆ మార్గం తెలిసినా కానీ ఆయన ఏ దారినో ఎప్పుడు తప్పించాలో కూడా ఆయనకు తెలుసండి కదా. అప్పుడు తెలిసినప్పుడు ఆయన నన్ను శోధించిన తర్వాతనే సువర్ణమలు, ఒకవేళ మార్గం మంచిదైనా చెడునైనా ఒకవేళ శోధింపబడ్డాను అనుకో సువర్ణమలుగా మారుతాం కదా అని వాక్యం తెలుసున్నా సరే, ఒకరు పాపం మార్గంలో నడిచినా ఆ మార్గం నడిచిన దేవుడు తెలుసు. తప్పిపోతున్నావు బిడ్డ అంటూ ఉంటాడు, తప్పిపోతున్నావు కుమారుడా అంటూ ఉంటాడు. కానీ మనం ఒక్కొక్కసారి పట్టించుకోవండి. ఒక్కొక్కసారి పాపపు ఊబులో పడిపోతుంటాం, పాపపు నరకంలో పడిపోతుంటాం, ఒక శ్రమలో పడిపోతుంటాం, ఇబ్బందులో పడిపోతున్నాం, గాఢాంధకార లోయలో పడిపోతున్నాం. కానీ ఎక్కడ పడిపోయినా కానీ మన చేయి పెట్టి లేవదీసే దేవుడు వేసేయండి. హల్లెలూయా. చూసారా, మనం ఒక పాపపు ఊబిలో పడిపోయాకండి. ఇప్పుడు ఏసేపు ఉన్నాడు. ఏసేపు చూసారా, ఏసేపుకి మీకు ఒకటి తెలుసండి, ఎవరు గొప్పవారో తెలుసా? అవకాశం ఉన్న పాపము చేయనివాడే గొప్పవాడే. హల్లెలూయా. అవకాశం ఉంటుంది చూడండి, ఒక్కొక్కసారి పాపం చేయడానికి ఆయన గొప్పవాళ్ళు తెలుసండి. ఇప్పుడు ఏసేపుకి అవకాశం ఉందా లేదా చెప్పండి. పొత్తిఫోరు భార్య అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆ ఏసేపుని కోరుకున్నప్పుడు అప్పుడు ఏసేపు మరి ఆ పాపాన్ని కోరుకున్నాడా? కోరుకోలేదు. అవకాశం ఉంది కదా. అవకాశం ఉన్న పాపము చేయనివాడే గొప్పవాడు. హల్లెలూయా. చూసారా, ఏసేపుకి అవకాశం దొరికింది. కానీ ఎవరు మనుషులు లేరు. కానీ ఆ పొత్తిఫోరు భార్య తన్ని కోరుకున్నప్పుడు అవకాశం దొరికినా తన్ని
కోరుకోలేదు, కానీ దేవుడికి భయపడ్డాడు. మనుషులు భయపడిపోయినా దేవుడు భయపడ్డాడు. అవకాశం ఉన్న పాపం చేయలేదు. హల్లెలూయా. అవకాశం వచ్చినా మనం ఏది దొంగిలించకూడదు. అవకాశం వచ్చినా కరత్తరి పాపం చేయనివాడు అట్టివాడు దేవుడు గొప్పవాడు ఆయన దృష్టిలో. హల్లెలూయా. అల్లే ఇప్పుడు యవ్వన కాలంలో బిడ్డలు ఎలా ఉన్నారంటే, ఓ యవ్వనుడా నీ యవ్వనేచ్ఛలుండి పారిపోము. యవ్వన కాలంలో అంటే పారిపోవాలంటే మనం యవ్వన కాలం ఉన్నాం కాబట్టి మనం పారిపోవాలి. ఈ యవ్వన కాలం ఎలాంటిది అంటారా? పాపపు యూబి, పాపపు లోకము, అబద్ధాలు, మోసం ఎన్నో జరుగుతున్నాయి కదా. అవన్నీ నుండి అబద్ధాలు, దొంగతనాలు కూడా ఎన్నెన్నో జరుగుతున్నాయి. అవన్నీ నుండి మనం పారిపోవాలంటే బైబిల్ గ్రంథంలో చూసారు ఏముంది వాక్యం? ఓ యవ్వనుడా నీ యవ్వనేచ్ఛలుండి పారిపో. యవ్వన కోరికలు యవ్వనేచ్ఛలు పారిపోవాలంట. అవన్నీ పారిపోతేనే ఆయనకి మనం దగ్గరగా ఉంటాం. హల్లెలూయా. చూసారా, మనం ఆయనకి దగ్గరగా ఉండగలం. మనం సంతోషించాలి. సంతోషించినప్పుడు, బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగిన ఎప్పుడైనా మనం అలా అనగలమా? ఇప్పుడు ఏమన్నా పోయిందనుకోండి, మనకి ఆస్తి కానీ ఏదైనా ధనం కానీ పోతే ఏమనుకుంటామండి? యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని అనుకోగలమండి? కానీ యోబు గారు అలాగ అనుకున్నారంట. యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొనిను. సరే, మనం ఆ రీతిగా ఉండాలి. యెహోవా ఆయన ఇస్తాడని ఊరుకోలేడు కదా, దేవుడు చూస్తాడా? కానీ ఆ సమయానికి నువ్వు బాధపడాలి. పడినప్పుడు ఇక గాయం పెడతాడు. పెట్టినప్పుడు గాయాన్ని కూడా తగ్గిస్తాడంటే ఆయన. చూసారండి, హల్లెలూయా. గాయాన్ని కూడా తగ్గిస్తాడు. నీకు తెలీదు, ఒక్క కన్ను రెప్పపాటు నీ గాయాన్ని తగ్గించగలడు. కొన్ని రెప్పపాటులో నీకు కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. ఇక్కడే యోబు గారు ఏమనంటే, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమును స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా దేవుడు ఒకవేళ తీసేసుకున్నా ఏమన్నా పోయినా స్తుతించే వారిగా ఉన్నామండి ఈ రోజుల్లో? అలా లేరు. ఏమండి దేవుడు చూడండి ఇలా చేస్తున్నాడు, అవన్నీ పోనీయండి, బంగారం అంతా పోయిందండి, ఆ డబ్బు అంతా పోయిందండి, అప్పులు అయిపోయామండి, ఇబ్బందులు అయిపోతున్నాయండి, కానీ దేవుడు ఏంటండి అంటాం. కానీ యోబు గారు అలా అనలేదంట. యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలిగిన. మనం కూడా ఏమి జరిగినా కూడా ఏ ఒక్క ఇబ్బంది పడినా, శ్రమ కలిగినా, ఒకవేళ అనారోగ్యం వచ్చినా స్తుతించగలిగే ఉండాలి. శ్రమ వచ్చినా స్తుతించగలిగే వారిగా మనం ఉండాలి. అంతేగాని శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, కృంగిపోతే, నలిగిపోతే మన క్రైస్తవులుగా అలా బలపడగలమండి? అంతే కదా. మనం చూసే కదా ఎదుటి వారు నేర్చుకోవాలి. అమ్మో దేవుడి బిడ్డ కనుక ఈ రీతికి ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా చూసావా ఎలా ఉందో అని అనుకోవాలి మనం చూసి. అంతేగాని అమ్మ క్రైస్తవురాలుగా ఉంటుంది కానీ ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని ఇరుకులు పడుతున్నాయి, ఎప్పుడు చూసినా గొడవలు గోళ్ళ, సమాధానం ఉండదు, ఏముండదు, దేవుడు కార్యం చేయలేదని ఇప్పుడు అలాగే చెప్తూ ఉంటుంది. అలా అనకూడదు. నువ్వు ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమలో ఏదన్నా, నా దేవుడు గొప్ప దేవుడు అండి. నా దేవుడు ఒక శ్రమలో ఉన్నాను అనుకోండి, నన్ను స్వస్థపరుస్తాడండి, నాకు కార్యాలు చేస్తాడని దేవుడు చెప్పగలిగే ఉండాలి. ఆ రీతిగా నువ్వు ఆ రీతిగా చెప్పగలిగావు అనుకో, దేవుని గణపరిచే రీతిగా ఉండి నిన్ను బట్టి అప్పటి సంతోషిస్తుంది. అయ్యి బాబోయ్, క్రైస్తవులు అంటే ఈ రీతిగా ఉంటారా? ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, సంతోషంగా ఉన్నారేంటి, నాకు ఇంత ధనం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, నేను ఎంతో ఆనందంగా లేకపోతున్నానేంటి అని వాళ్ళు అనుకుంటారు. మన దగ్గర డబ్బు ఉండదు, ధనం ఉండదు, అప్పులు అన్నైనా సరే మనం సంతోషంగా ఉంటాం. మనం చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో క్రైస్తవులు అంటే ఈ రీతిగా ఉంటారు, దేవుడి బిడ్డలు అంటే ఈ రీతిగా ఉంటారు అని మనం చూసి వాళ్ళు ఆ రీతిగా అనుకోవాలి. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని ఆయన నామము స్తుతికలంగా అన్నారు యోబు గారు. మనం కూడా ఆ రీతిగా తీసుకున్న దేవుడు మళ్ళీ ఇస్తాడని మనకి. ఒకవేళ ఈరోజు కష్టపడుతున్నామో, రేపు అన్న రోజు మన దేవుడు సంతోషంగా ఉంచుతాడు. ఈరోజు అవమానాలు పడుతున్నామో, ఈరోజు నిందలు పడుతున్నామో, రేపు ఉంది అందరి ముందు ఘనంతంగా ఉంచుతాడు. హల్లెలూయా. చూసారండి, దేవుడు అంత ఘనంతగా ఉంచే దేవుడు. మనకి క్రైస్తవులు కూడా కొన్ని విషయాలు తెలుసండి. కొన్ని లోకంలో విషయాలు మనకు తెలియదు. ఎప్పుడు చూసినా దేవుడు ఆలాపన, దేవుడితో ఉండాలి. ఆ రీతిగా చదవలేరు. ఎందుకంటే దేవుడు వాక్యం అంత విలువైందండి. ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి తెలియదు వాళ్ళకి. కానీ ఇందులో ఏదో చదివేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏం చదవలేదు. దీంతో ఇది చదవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఉండాలి, ఇది చదవాలన్నా దేవుడి అభిషేకం ఉండాలి. కానీ ఏమి తెలియపోవచ్చు, కానీ దేవుడు జ్ఞానం ఇచ్చినట్లయితే లోకంలో జ్ఞానం కూడా దేవుడు తెలియపోతే కదా. లోకంలో ఉండి లోకం నీలో ఉండకూడదు అన్నారు. హల్లెలూయా. తెలుసుకో, లోకంలో అన్ని విషయాలు తెలుసుకో, లోకంలో ఎలా ఉంటుందో తెలుసుకో, కానీ లోకంలో పడిపోకు, లోకాశల్లో మునిగిపోకు. అది మనకి. అంతేకాని ఒకవేళ లోకంలో దేవుడు మనకు తెలియట్లేదు, లోకంలో మునిగిపోయే తెలుసుకోక్కర్లేదు. నువ్వు దేవుడితో సావాసం చేయి, దేవుడితో ఉండు. ఆ లోకంలో ఏం జరుగుతుందో, లోకంలో ఏ రీతిగా ఉంటున్నారో బిడ్డలో వాళ్ళకి తెలియని విషయాలు 2 మాటలు తెలియవచ్చు సువార్త ద్వారా. అంతేగాని లోకంలో ఉండి కానీ లోకం నీలో ఉండకూడదు వాక్యం తెలియస్తుంది కదా. ఆ రీతిగా మనం ఉండాలని. హల్లెలూయా. ఒకసారి చూడండి, మనం ఎన్నో కానీ శ్రమలు పడిపోయినప్పుడు, ఇబ్బందులు పడిపోయినప్పుడు ప్రార్థన చేస్తుంటాం కదా.
ఆ ప్రార్థన చేసినప్పుడు ఏమనిపిస్తుంది, దేవుడు మన ప్రార్థన వినట్లేదు అనిపిస్తుంది కదా. శ్రమలు పడిపోతాం, బాధలు పడిపోతాం, ఇరుకులు పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాం. యెహోవాను బట్టి దేవుడు సంతోషించి మన వాక్యం చదివిస్తుంది కదా, ఆయన హృదయవాంఛలు తీస్తానన్నాడు కదా, మరి నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నా ప్రార్థన ఎందుకు లేట్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. అనుకుంటే ఒక 3 విధానాలు చెప్తాను మీకు, వినండి. ప్రార్థనకి జవాబు వెంటనే ఒక్కొక్కసారి రాదు. ఎందుకంటున్నారు, ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఒకటంటే ప్రార్థన చేసిన వెంటనే వెంటనే చేస్తాడు. ఒకటి వెంటనే చేస్తాడు దేవుడు. కానీ రెండోది ఏంటంటే చేస్తాడు, వెయిట్ చేయి అంటాడు. చేస్తాడండి మన దేవుడు. మొదటిగా ఏంటంటే ఒక్కోసారి ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది కదండి. అమ్మో ఇప్పుడు చేసానమ్మో, ఒక్కోసారి సాయంత్రానికి వచ్చేది, ఒక్కోసారి గంటలు వచ్చేది. అప్పటికి ఆ సమయానికి నీకు ఆ ప్రార్థన కావాల్సిన ఆ సమయానికి నీకు ఆ మేలు కావాలి, ఆ కీడు నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, అక్కడ ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్తాం. ఆ యాక్సిడెంట్ తప్పించాలంటే రేపు తప్పిస్తాడు దేవుడు అయిపోయాగానే. ఆ సమయానికి కావాలి ప్రార్థన. అప్పుడు ప్రార్థన చేసిన వెళ్ళు వెంటనే తప్పిస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే కార్యం పొందుకోలేమని ఒకసారి అనుకుంటాం, అలా కాదు. ఒకసారి వెంటనే ప్రార్థనకు జవాబు అవుతుంది. రెండోది ఏంటంటే చేస్తాడు, వెయిట్ చేయి అంటాడు. కానీ చేయక మాండి మన దేవుడు చేస్తాడు. మా ప్రార్థనకి జవాబు రానంటూ ఏదో ఉంటుంది, కానీ చేయిస్తాడు, కానీ వెయిట్ చేయండి. మూడోది ఏంటంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటాడండి దేవుడు. ఏమంటాడో ప్రార్థన చేస్తాం, ప్రభా కార్యం జరగట్లేదు, ప్రభా ఏంటి ప్రభా ఈ రీతిగా ఉంది, ప్రభా ఏంటి ప్రభా మేలు జరగట్లేదు, ఈ అనారోగ్య పరిస్థితుల్లో కుంగిపోయాను, బాధ వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ అప్పుడు ఏమంటాడంటే నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది, నువ్వు ముందు లేట్ అయింది ఈ కార్యం, ఎందుకు ప్రభా ఈ కార్యం ఇంకా లేట్ అయింది, ఎందుకు ప్రభా ఈ అనారోగ్యం తగ్గట్లేదు, ఈ శ్రమ తగ్గట్లేదు, ఈ ఇబ్బంది తగ్గట్లేదు అని అనుకుంటా ఉన్నప్పుడు ప్రభా ఏమైనా లోపం ఉందా బయలుపరచు, అయినా ఒక అవిధేయత ఉందా తెలియపరచు, అందుకే లేట్ అవుతుందా, కానీ దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను ప్రభా, దాన్ని బట్టి నేను నడుచుకుంటాను ప్రభా అని ప్రార్థన చేస్తాం అనుకోండి, మన దేవుడు ఏదో రీతిగా సహాయం చేస్తాడు, ఏదో రీతిగా ముందుకు వెళ్తాం. దాని ద్వారా మన ప్రార్థనకి జవాబు వస్తుంది. భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చినట. సరే హల్లెలూయా. తను ఎందు భయభక్తులు గలవారి కోరిక నెరవేస్తారంట. మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి ఉన్నాం అనుకోండి, మన కోరిక నెరవేస్తాడంట. తెలుసా, మన కోరిక మన భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, నువ్వు ఎదుటి వరకు చెప్పుకోగలదు. ఒకసారి మీకు కూడా చెప్పనండి, ఒక్కొక్కరు ఎవరికైనా నీ భార్యకి నువ్వు చెప్పుకోగలదు, నీ భర్తకి నువ్వు చెప్పుకోగలదు, కానీ నీ కోరిక అయినా తీరుస్తాడంట. నీ బిడ్డలకు కూడా చెప్పుకోగలదు, నీ బంధువులకు కానీ తల్లిదండ్రులకు కూడా ఎవరికి అక్కర్లేదు, కానీ ఆయన నీ కోరిక తీరుస్తాడు. హల్లెలూయా. ఆహారం ఇచ్చినప్పుడు, అది నీ కడుపు నింపినప్పుడు అది కోరిక కాదా? కోరికే కదండి. నువ్వు ఆకలితో మలమల మాడిపోతున్నావు, అక్కడ సేవకులకు చెప్పుకోలేకపోతున్నావు కదా, మరి చెప్పుకోడానికి డబ్బులు లేనప్పుడు ఎలా ఆశ తీర్చదు నీ ఆశ అనుకుంటున్నారా? అదే అమ్మగా చిన్న కోరిక కదా, అట్టుపొల్లే జీవితంలో చిన్నది నుంచి పెద్ద కోరిక కూడా తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు చిన్న కోరికలే కాదండి, పెద్ద కోరికలు కూడా తీరుస్తాడండి. ఆ సమయానికి నీకు అట్టుపొల్లు కావాలి, అది చిన్నదే అయినట్టు, రేపు పొద్దున ఇంకా పెద్ద కోరికలు కూడా ఆయన తీస్తారు. మళ్ళీ కింద చూసారా, వారి మొర ఆలకించి వారిని రక్షించినంట. హల్లెలూయా. చూసారా, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటేనంటే ఎలా ఉంటుందంట, కోరిక తీరుస్తారంట, వారి మొర కూడా ఆలకిస్తారు. ఒక్కోసారి నువ్వు శ్రమల్లో ఇబ్బందుల్లో పడిపోయినప్పుడు, ఇరుకులో పడిపోయినప్పుడు మీ మమ్మీ మొర ఆలకించాడు, ఎప్పుడన్నా ఆలకించాడండి? ఆలకించే ఉంటాడు కదా. ఆలకించకన్నా ఉంటే మీరు ఇక్కడ ఉంటారా? ఆలకించాడు కదా. హల్లెలూయా. మనందరూ దేవుడు మొర ఆలకించడానికి ఉన్నవారం కాబట్టి ఈ రీతిగా ఆయన మందిరంలో ఇక్కడ నివసించగలుగుతున్నాం, అంతే కదా. ఆయన మన మొర ఆలకించాడు. ఎన్నోసార్లు మొరపెట్టినప్పుడు దేవుడు నా మొర ఆలకించి, నా మొర కదా మీ అందరి మొర కూడా ఆలకించి, వారిని అంటే మొర ఆలకించి ఏం చేస్తాడు తెలుసా, వారిని రక్షిస్తాడంట. అసలు వారిని రక్షిస్తాడంట. రక్షించినప్పుడు మీకు తెలుసండి, నేను 4 సార్లు ప్రాణాప స్థితిలో నుంచి పైకి లేసాను. 4 సార్లు ఏంటో చెప్పమంటారా? 4 సార్లు ఏంటంటే, ఒకసారి మ్యారేజ్ అవ్వకముందు అప్పటికి అయ్యగారితో నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయాక అప్పుడు మా అన్నయ్యకి కూడా నిశ్చితార్థం జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు ఆ ఊరు రాజమండ్రి దగ్గర కడియం అని తెలిసి ఎవరికైనా కడియం ఉంటుంది, రాజమండ్రి దగ్గర కడియం. అప్పుడు వ్యాన్ పెట్టించుకుని వెళ్ళామన్నమాట ఆ నిశ్చితార్థానికి. ఒక 30-40 మంది దాకా వ్యాన్ కట్టించుకుని వెళ్ళాం. నేను కూడా వెళ్ళినప్పుడు చాలా దూరం వెళ్ళాం. ఆ రోజు చాలా గట్టిగా వర్షం వచ్చింది. ఆ వర్షంలోనే ఆ కడియం దగ్గరికి వచ్చేవండి. కడి దగ్గరికి వచ్చాక అక్కడ కింద ఊబిలా ఉంటుంది. మరి ఎంత హైట్ ఉంటుందో నాకు తెలియదు, అవన్నీ నాకు వివరించడం నాకు తెలియదు, కానీ చాలా హైట్ ఉంటుంది. ఆ వర్షానికి ఆ యాన అందులోంచి పైనుంచి తిరగబడిపోయి అందులో పడిపోయిందండి. అక్కడ ఆ పైనుంచి అంత పైనుంచి పడిపోతే ఒకవేళ ఎవరైనా బతుకుతారంటారా? బతకరు. ఒకవేళ బతికినా ఏ కాలేజీ ఇరిగిపోవచ్చు, ఏదో ఇరిగిపోవచ్చు.
అని అంత పైనుంచి పడిపోయినప్పుడు నాకేమనిపించింది అంటే పడిపోతున్నా తెలిసినప్పుడు దేవుణ్ణి ఒకటే స్తుతించుకోవడం. తండ్రి ఇది ఏం జరుగుతుంది, పడిపోతున్నాను కూడా తెలియలేదు. ఎందుకంటే ఎప్పుడు పడిపోవడం తెలియదు కదా. నేను అలా పైనుంచి ఇలా మొగ్గలు వేయడం తెలిసింది. ఇదేంటి ఇలా ఉందనుకున్నాడు, పడిపోయాను. మీకు తెలుసు అది ఎండాకాలం. అది ఎండాకాలం వల్ల కొంచెం బురదగా ఉందన్నమాట. నీరుంటే కొట్టుకుపోయి ఆన వెళ్ళిపోను, కానీ ఎండాకాలం వల్ల కొద్దిపాటి నీరుండి బురదగా ఉంది. అందులో పడిపోయిన దగ్గర నుంచి ఆ అనాథను ఏం చేస్తారంటే భయం వేసి పారిపోయాడు. పడిపోతే అందరూ ఒక తలుపులు తీసి తెస్తే ఇంతకీ ఎవరిని ఎదుగుతున్నారు తెలుసా, అందరూ నన్ను ఎదుగుతున్నారు. ఎందుకంటే పెళ్లి కూతురుని కదా, పెళ్లి కూతురు ఏమైపోయిందో వాళ్ళ బాధ. పెళ్లి కూతురు ఏమైపోయిందండి ఆయన వాళ్ళ బాధ. ఎందుకంటే ఇప్పుడు ఏ కాలేజ్ ఇరిగిపోయింది అనుకోండి, ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పండి? అయ్యగారు అయితే చేసుకుంటారేమో కానీ ఎవరు చేసుకోరు కదండి. అక్కడ కాలు చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఎవరో పెళ్లి చేసుకోరు కదండి. కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఇలాంటి పిల్ల మాకెందుకు అంటారు. అంతే కదా. దేవుడు మరి ఆయన ప్రణాళికలోనే ఉన్నాను కదండి, ఆయన ఉద్దేశంలోనే ఉన్నాను కదా. అందుకే కదా అంత పైనుంచి పడిపోయిన వ్యాను నాకు ఏమీ కాలేదు. అందరూ నన్ను వెతుక్కోవడమే. ఒక్కొక్కరు చెప్పనండి, ఇలాగా ఈ చెంపల మీద గాయాలు, చేతుల మీద గాయాలు, ఒకళ్ళు కాలు ఇరిగిపోయి, ఒకళ్ళు ముక్కలు ఊడిపోయి, అద్దాలు గీరిగిపోయి, ఇలా పేదలు అన్ని రక్తాలు. అంతమందికి రక్తాలు వచ్చినాయి కానీ నాకు ఎంత రక్తం కూడా రాలేదని. హల్లెలూయా. చూసారు, ఎంత రక్తం కూడా నన్ను వెతుక్కోవడమే అందరూనే. మా చుట్టాలందరూ పెళ్లి కూతురికి ఏమైంది నాకు ఏం అవ్వలేదు. కొంచెం నడుము బెదికినట్టు అయింది. వెంటనే అక్కడికి వెళ్ళాక ఇంజక్షన్ చేశారు, తగ్గిపోయింది. కానీ చూసారా, అప్పుడు ఆ యాన పడిపోయి చనిపోతే ఎక్కడ ఉందినండి. నేను మీ మధ్యన ఇలాగా నివసించగలనా, మీ మధ్యన ఇలా మాట్లాడగలనా? ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన ఇలా నిలబెట్టుకున్నాడు. మరొకసారి ఇంకోటి ఏంటంటే, తర్వాత పెళ్ళి అయిపోయాక కొన్ని రోజులకి కరోనా వచ్చిందండి. ఆ కరోనాలో చాలామంది చనిపోయారు. కరోనా అంటే ఏంటంటే అందులో లక్షణాలు ఏముంటాయంటే జలుబు, దగ్గు అవన్నీ ఉంటాయి. ఆవేశం కూడా ఉంటుంది. నాకు జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదండి. ఓన్లీ ఆవేశం ఒకటే, బాగా ఆవేశం వచ్చేది. ఆ ఆవేశంలోనే చనిపోతానేమో అని భయం వేసేది. ఏమి తినకు ఉండేది కాదు, ఏ వ్యక్తితో మాట్లాడనకు ఉండేది కదా. బాగా ఆవేశపడిపోయి డాక్టర్లు అప్పుడు కాకినాడ తీసుకెళ్ళిపోతే అన్నారంట ఆవేశం వచ్చి ఎప్పుడు గుండె ఆగిపోద్దో తెలియదు అన్నారంట. సరే, ఆవేశంలో గుండె ఆగిపోతే ఏమైపోతుందండి. కానీ దేవుడు ఆ రోజున ఆవేశం నుంచి విడుదల కలిగించాడు కదా. ఆ రోజు 7 రోజులు 8 రోజులు నాకు ఆవేశం తగ్గలేదండి. అన్నం పెట్టుకునే దాన్ని ఆవేశం వచ్చి అలా వదిలేసేదాన్ని. 8వ రోజు 9వ రోజు నుంచి ఒకటే, ప్రభా అప్పుడు సేవలోకి వచ్చాను, నీ సేవ చేయడానికి వచ్చాను కదా, నీ సేవలో వాడబడాలి కదా, మరి ఈ రీతిగా నేను చనిపోతే నీ సేవ ఎలా చేయను నేను అని దేవుని అడిగాను. అప్పుడు వెంటనే 8వ రోజు 9వ రోజు ఆవేశం తగ్గించాడు దేవుడు. హల్లెలూయా. అలా ఒక గదిలో ఉండి అలా ఏడుస్తూ ఇంకా రాత్రి తెల్లవాళ్ళు ప్రార్థన కూడా చేసుకునేదాన్ని కదండి. చేసుకుని పడుకుని పోతే నా ప్రార్థన మీకు కూడా తెలుసా, నా పక్కనున్న నా బంధువులు వినిపించేదంట. మా అన్నయ్యకి, మా తమ్ముడికి అందరికి వినిపిస్తే వాళ్ళు అర్ధరాత్రి వచ్చి కిటికీలను చూసేవారు మా చెల్లి అని చేస్తున్నాను. సరే, నా చుట్టూ దేవదూతలు ఉంచాడు కదా దేవుడు. ఎందుకంటే ఆయన బిడ్డగా నేను ఉన్నాను కదండి. ఆయన బిడ్డగా నేను వ్యాధం చదువుతున్నాను కదా, ఆయన బిడ్డగా నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను కదా. ఆయన చూస్తూ ఊరుకుంటాడండి. ఊరుకోడు కాబట్టే కదా నాకు ఎవరు లేరు అప్పుడు. ఎందుకంటే కరోనాలో ఎవరు ముట్టుకొని ఇచ్చేవారు కదా. ఒక రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరు ఉండరు కాబట్టి నా బిడ్డకి ఎవరు లేరని ఆయన దూతలుగా మనకు కాపలాగా ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు చెప్పలేదు, అదంతా పూర్తిగా తగ్గిపోయాక నా బంధువులు చెప్పారు, ఆ రోజు ఆవేశంతో చనిపోతావు అని చెప్పారు డాక్టర్లు గారు. కానీ ఆ రోజు కరోనాలో నుంచి నన్ను, అయ్యగారిని కూడా దేవుడు అంత స్వస్థపరిచి లేవనెత్తి సేవలు బలంగా వాడుకుంటున్నాడు కదండి. హల్లెలూయా. మళ్ళీ మూడవదిగా చెప్తున్నాను, మీ అందరికీ తెలిసిందే. ఇదంటే మన యాక్సిడెంట్ అయింది కదా, కాకినాడ ప్రాంతం ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అది పడిపోయినప్పుడు పడిపోయినప్పుడు అది ఎదురు పడిపోయిన కాదు సరిపోయింది. అది వెనక్కి పడిపోతే తలకి తలిగేస్తే ఏమవుతుందండి? మీకు ఒకటి తెలుసండి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మనకి అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది కదా. వెళ్తున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారా అంబులెన్స్ కోసం? దేవుడికి మహిమగా. హల్లెలూయా. ఆ అంబులెన్స్ కోసం ప్రార్థన చేయాలంటే నేను అయ్యగారు కూడా అలాగా ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు అంబులెన్స్ అలాగే ప్రార్థన చేస్తాం. ప్రభా ఈ అంబులెన్స్లో ఉన్న బిడ్డలను స్వస్థపరచు, తొందరగా కోలుకొని ఇంటికి రావాలని ప్రార్థన చేస్తాను అయ్యగారు. నేను చూసారా, నేను ప్రార్థన చేయబట్టే కదా ఆ రోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మళ్ళీ నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చారు. మరి ప్రాణాలు పోతున్న నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చారు కదా, ఆరోగ్యంగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడా దేవుడు. హల్లెలూయా.
చూసారా, ఆ రోజు నేను ప్రార్థన చేశాను కాబట్టే కదండి. ప్రభ ప్రతి ప్రతి ఎక్కడ కనిపించినా అంబులెన్స్ ప్రార్థన చేస్తాం మేము. ఆ వెళ్తున్న వ్యక్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని. మరి ఆ రోజు నేను ప్రార్థన చేయబట్టి నన్ను కూడా ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ప్రాణాలతో తిరిగొచ్చానా? ఆ రోజు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసావు. ఈరోజు నిన్ను స్వస్థపరచడానికి నేను వాడుకుంటున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా! ఆ రోజు చనిపోవలసిన దాన్ని నేను ఆ రోజు తణుకులో అలా ట్రీట్మెంట్ పొందుకున్న అక్కడ కూడా అవ్వకపోతే గుంటూరు తీసుకెళ్ళమన్నారు. ఆయన్ని తీసుకెళ్ళమన్న దేవుడు అప్పటికప్పుడు స్వస్థపరిచిన మళ్ళీ ఈ రీతిగా ఒక 10 రోజులు, 15 రోజుల్లో దేవుడు కోలుకొని ఆ రీతిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సేవ చేస్తారండి. ఎంత బలహీనత అయిపోతేప్పుడు పాట పాడాం కదా, గాయం పెట్టివాడు నువ్వే గాయం కట్టివాడు. ఆ రోజు గాయం పడ్డాను, గాయం కట్టాడు కదండి. కట్టి ఇప్పుడు ఎవరికైనా దెబ్బలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు కదా. ఆ రోజు అంతలా అదే వెనకబడిపోతే కొన్ని రోజుల తర్వాత ప్రభా ఎందుకు ఇంత యాక్సిడెంట్ అయింది, ఇంత బాధపడుతున్నాను బాధపడితే నాకు ఎప్పుడైనా బాధపడి ఏమన్నా ఇదేంటి ఇలా జరిగింది అనుకో దేవుడు అన్నీ నాకు రిప్లై ఇస్తాడు తెలుసండి. అప్పుడు ఒకరు ఎవరో కానీ చెప్పారు ఏమన్నా తెలుసండి, ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే ఆటో గుద్దేస్తుందంట, వెనక పడిపోయిందంట, ఆమె పడిపోయిందంట. ఆవిడ ఏమని తెలుసండి, అదే మైండ్ పోయిందంట అండి. ఎవరో ఏమీ తెలియట్లేదంట, ఎలా ఉందో కూడా తెలియదు, ఎవరిని గుర్తుపట్టట్లేదంట. నేను ఆ స్థితిలో ఉన్నానా? లేదు కదండి. దేవుడు చూసారా ఎంత యాక్సిడెంట్ అని, అంత ఎలాగ ఉన్నా నేను ఎవరినో మర్చిపోలేదు. చూసారా, ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా ఏమన్నారో తెలుసండి, మేము ఎవరో తెలుసండి అని అడిగారు. ఎందుకు అడిగారు? అంత ప్రాణాపాయ స్థితిలోనే నేను ఏమన్నా కోల్పోయినాము అంటే ఏమో మతిస్థిమితం కోల్పోయినామో అనుకున్నారు. కానీ నా దేవుడు అలా చేసే దేవుడు కదండి, నన్నే కదండి, ఎవరిని కూడా దేవుడు అలా చేయడని. హల్లెలూయా! ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు వెనక్కి పడిపోయి పగిలిపోతే ఏమైపోదును? దేవుడికి కావాలి కదండి మనం. అందుకే దేవుడు ఈ రీతిగా నిలబెట్టినాకే, ఆయన రీతిగా ఉంచుకోవడానికే మనం ఆ రీతిగా రక్షించాడు. ఇప్పుడు వాక్యం వారి మొర ఆలకించి వారిని రక్షించాడు కదండి. మళ్ళీ 4వదిగా మీకు తెలుసు కదా, మన రీసెంట్గా బండిలో చున్నీ పడిపోయింది. చున్నీ పడిపోయినప్పుడు అది గట్టిగా బిగించేస్తే ప్రాణం పోను కదండి. ఎందుకు బిగించలే? దేవుడు ఎందుకు వదిలేశాడు? సరే, కావాలి కాబట్టే కదండి. ఒకవేళ అపవాదం మనల్ని ఏదో చేయాలనుకుంటుంది తెలుసండి. ఈ బిడ్డని ఎలాగా పాడు చేయాలి, ఏ రీతిగా తప్పించాలి, ఏ రీతిగా నాశనం చేయాలని చూస్తారు. కానీ మన దేవుడు గొప్పవాడు కదండి. మనం ఆయన మీద ఆనుకుని ఆయన మీద ప్రేమ కలిగి ఆయన ఎందుకు సంతోషించాం అనుకోండి, ఆయన మనం ఒకవేళ అపవాదం దాడి చేస్తే మన వెంటనే స్వస్థపరచాడు. ఆ రోజు చుండి అలాగ అయిపోయింది, గాయం కలిగింది. ఇప్పుడు ఈ వారంలో ఎవరికైనా గాయాలు కనిపిస్తున్నాయా? లేదు కదా, కనిపిస్తలేదు కదండి. చూసారా, గాయం పెట్టేవాడు నేనే, గాయం పెట్టాడు. ఆ రోజు గాయాలు ఇప్పుడు ఎవరికి దొరక కూడా గాయాలు. హల్లెలూయా! చూసారా, ఆ రీతిగా ఆయన స్వస్థపరచాడు. మన మొర ఆయన ఆలకిచ్చి వెంటనే వాళ్ళని రక్షిస్తాడు. నన్నే కదండి నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేస్తాడు కదండి. హల్లెలూయా! ఇక్కడ నిలబడ్డా నేను నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా, ఎన్నోసార్లు రక్షించాడు కదా, ఎన్నోసార్లు నా మొర విన్నాడు కదా, ఎన్నోసార్లు నన్ను కాపాడాడు కదా, ఎన్నో నా శ్రమల నుంచి విడిపించాడు కదా. నా శ్రమ నుంచి విడిపించిన దేవుడు మీ శ్రమ నుంచి, మీ ఆపద నుంచి విడిపిస్తాడు కదా. త్వరగా లేము. ఒకవేళ దేవుడు ధన సహాయం చేసినా, దేవుడు మనకు ధనాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినా కూడా వెర్తి వాటికి చెప్పుకోకుండా ధనాన్ని కూర్చుకుని అవి చేసుకుని మన ధనం పెట్టిన అతిశయపడ్డాం అనుకోండి, దాన్ని పెట్టి సంతోషపడ్డా ఆనందపడ్డాం అనుకో, అవన్నీ మన శాశ్వత కాలం ఉంటాయండి. ఎప్పుడూ ఉంటాయి, కొంతవరకు ఉంటాయి. ఒకవేళ నువ్వు ఏ అపవాదం దాడి చేసిందనుకో, ఏ సైతాన్ని దాడి చేసిందనుకో, అవన్నీ తొలగిపోవచ్చు ఒక్కసారి కదా. ఒకవేళ ప్రార్థన తగ్గిపోవచ్చేమో, దేవుడితో సావాసం తగ్గిపోవచ్చేమో, ప్రార్థన అనుభవం తగ్గిపోవచ్చేమో, మోకాల అనుభవం తగ్గిపోయినప్పుడు ఇవన్నీ దూరం అయిపోతాయి. అయినప్పుడు అందుకే దేవుళ్ళు ఎక్కువ ఎదిగి అవన్నీ సంపాదించామనుకోండి, కొంతమంది అనుకుంటారు ఇవే నాకు శాశ్వతం, ఈ ధనమే శాశ్వతం, ఈ ఐశ్వర్యం శాశ్వతం అనుకుంటారు. కానీ అవన్నీ మనకి శాశ్వతం కాదండి. ఒక దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క అనుగ్రహత, ఐశ్వర్యం అవన్నీ ఉంటే ఇప్పుడు లోకల్ ఎంత ధనం సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, పేరు ప్రతిష్టలు కూడా సంపాదించినా దేవుడి దగ్గర సంపాదించాలి కదండి. మంచి బలార్జుడు అన్నారు కదా, అలాగే మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర పేరు సంపాదించాలి. అంతేగాని మనుషుల దగ్గర పేరు సంపాదిస్తే ఈ లోకంలో ఉన్నంతసేపు అంటారు, అమ్మో ఎంత బాగా బతికింది, ఎన్ని పుణ్యకార్యాలు చేసిందో, ఎన్ని గుళ్ళు కట్టించిందో, ఎన్ని ఇల్లులు కట్టించి ఎంతమంది ధన సహాయం చేసి, ఇవన్నీ లోకంలో. కానీ దేవుడి దగ్గర కావాలి కదండి. ఇవన్నీ మనం పట్టుకుపోతామా? రేపన్న రోజు చనిపోయినప్పుడు ఇక్కడ ఏమన్నది, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమో తెచ్చామని తీసుకొచ్చినప్పుడు, పుట్టగానే మనకు ధనంతో వచ్చామా? ధనంతో రాలే కదా. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా అయినా ఒకవేళ ధనం ఎక్కువ సంపాదించామనుకో, పేరు ప్రతిష్టలు ఎక్కువ సంపాదించామనుకో, పేరు ప్రతిష్టలన్నీ మనకు కూడా వెళ్ళిపోతాయి పరలోక రాజ్యానికి. వెళ్ళిపోవు కదా.
వచ్చావు కదా, పలక రోజానికి వెళ్ళిపోవు, ధనం కూడా మనతో రాదు. అందుకే దేవుని పెట్టి మనం సంతోషించాలి, దేవుని పెట్టి మనం ఆనందించాలి. శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఆయన ఎందుకు సంతోషించకండి. ఒకవేళ ధనము ఐశ్వర్యం సంపాదించినా మనం ఏమి కూడా ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళామండి. మన దేవుడి ఎదుట నమ్మకంగా యథార్థంగా ఉన్నాం, అవే మనకు కూడా వస్తాయి తెలుసండి. ఒకవేళ ఈ ఈ లోకంలో నీకు ఎంతో పేరుండొచ్చు, ఎంతో నువ్వు లోకంలో ఎన్నో అందరికీ న్యాయం చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర న్యాయంగా ఉండాలి కదా. ఈ లోకంలో న్యాయం చేస్తే ఈ న్యాయం నీకు కూడా రాదు, ఇక్కడికే పనిచేద్ది ఈ లోకంలోనే. ఇప్పుడు నువ్వు వాళ్ళకి గొడవలు అయినప్పుడు వాళ్ళకి సమాధానం వచ్చావు అనుకో, వాళ్ళు నేను ప్రేమిస్తారు, కానీ దేవుడి దగ్గర సమాధానం లేకుండా వాళ్ళకి సమాధానం పెడితే ఏంటంటే మన దేవుడి దగ్గర సమాధానం కూడా ఉండాలి కదా. అది అందుకే దేవుడి సంతోషం కలిగి ఆనందం కలిగి ఉన్నట్లయితే ఆయన ఎందుకు మనకు సమాధానం కలుగుతాయి. ఆయన ఎందుకు మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఎందుకు మనం చేసిన సావాసం నీకు సమాధానం కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుని యందు యెహోవాను బట్టి సంతోషించుచున్నాము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. సరే, మనం దేవుని బట్టి సంతోషించాలి, ఆయన మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే ఒకవేళ నీ హృదయంలో సమాధానం లేక శాంతి లేకున్నా ఆయన మందిరంలోకి వచ్చి మోకరించు, లేకపోతే నీ మందిరంలోకి రావు, నీ యొక్క గృహంలో మోకరించు. తండ్రి, నాకు సమాధానం లేదు, నాకు శాంతి లేదు, సంతోషం లేదు, కృంగిపోతున్నాను, నా భార్య వల్ల, నా బిడ్డ వల్ల, లేకపోతే నా భర్త వల్ల, లేకపోతే నా బంధువుల వల్ల, నా ఇరుగు పొరుగు వారి వల్ల, లేకపోతే నా బంధువుల వల్ల, నా తల్లిదండ్రుల అన్నదమ్ముల కృంగిపోతున్నావేమో. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఆ యేసయ్య దగ్గరే సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన సమాధాన పరచు దేవుడు అని మన సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి మనం ఏదో సమాధాన పరచుగారు ఉండాలి. ఈ రోజు నుంచి మనం ఏంటంటే యెహోవాని బట్టి మనం సంతోషించాలి. ఆ రీతిగా సంతోషించినట్లే మనం సంతోషించామనుకుని ఆయన బట్టి మనం బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని నిన్ను బట్టి ఎదుటి వాళ్ళు సంతోషించడం కాదు, దేవుని సంతోషించే రీతిగా మనం ఉండాలి.